హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ మధ్యన చాలా సినిమాలు ముమ్మరంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ విడుదలయ్యి మొత్తం అంటే ఎక్కడ తెరిపిలేని ఈ సమయంలో అది చాలా అతి ముఖ్యమైన విషయం మీతో పంచుకోవడానికి నాకు సరి అయిన వెసులుబాటు వీలు చెక్కలేదు. బట్ అదేంటంటే ఒక సామాన్యమైన వ్యక్తి, ఊరు పేరు లేని వ్యక్తి, ముక్కు మొహం తెలియని వ్యక్తి సినిమా పరిశ్రమలోకొచ్చి ఒక హీరో స్థాయికి ఎదగడం ఒక ఎత్తయితే, ఆ హీరోగా ఎదిగిన తర్వాత హిట్లు, ఫ్లాపులతో ఒక 10 ఏళ్ల పాటు కెరీర్ కంప్లీట్ అవ్వడం అన్నది మాత్రం అది చాలా పెద్ద బృహత్తరమైన కార్యక్రమం. అది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఆ హీరోకి అంత ఇమేజ్ రావాలి, అంత డిమాండ్ క్రియేట్ అవ్వాలి, లేకపోతే 10 ఏళ్ళు నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఆ మధ్య రోజుల్లో వచ్చిన వాళ్ళు చాలామంది కొంతమంది అరకొరగానే మిగిలిపోయారు. కొంతమంది ఫ్లాపుల మధ్యలో పడి నలిగి ఎటు ఎదుగుదల లేకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఈ 10 ఏళ్లలో అంటే 2016 నుంచి 2026 వరకు మాట చెప్తున్నా. ఈ 10 ఏళ్లలో ఒక రకమైన తన తన ఇమేజ్ సంపాదించుకోవడమే కాకుండా ఒక బ్రహ్మాండమైన ఇండస్ట్రీలో ఒక మంచి పేరు, ఒక ఫాలోయింగు, ఆడియన్స్‌లో అద్భుతమైన మాస్ ఫాలోయింగు అండ్ క్లాస్ ఫ్యామిలీ ఫాలోయింగ్‌లు కూడా తెచ్చుకొని ఒక 10 ఇయర్స్ కెరీర్ కంప్లీట్ చేసిన ఒక హీరో గురించి చెప్పాలంటే విజయ్ దేవరకొండ గురించే చెప్పాలి. ఎందుకంటే అతనికేమి పెద్ద ఇండస్ట్రీలో పెద్ద ప్లస్‌గా చెప్పుకోగలిగినంత బ్యాకింగ్ గానీ, బ్యాక్‌డ్రాప్ గానీ, లేకపోతే ఆహ్, సపోర్టివ్ సిస్టమ్ గానీ సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకి ఏ కోశానా లేవు. లేకపోగా వాళ్ళ నాన్నగారు ఇండస్ట్రీలో ఏదో కొన్ని టీవీ సీరియల్స్ అని, కొన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పనిచేయడం గానీ, ఆయన అంత పెద్ద సక్సెస్ చూడలేదు. చాలామందికి ఆయన ఎవరో కూడా తెలీదు. అక్కడక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ ఎప్పుడో కొన్ని ఒకటో రెండో సినిమాలు ముందు 2016 ముందుకు చేయడం జరిగింది. కానీ 2016లో రిలీజ్ అయిన అంటే 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో కొంతవరకు ఎవరీ యాక్టరు చాలా న్యాచురల్‌గా చేస్తున్నాడే అని అనిపించినప్పటికీ కూడా తనకి బాగా మంచి పేరు వచ్చింది. 'పెళ్లి చూపులు' 2016లో రిలీజ్ అయిన సినిమాతో విజయ్ దేవరకొండ మీద పూర్తిగా సినిమా పరిశ్రమ తాలూకా అటెన్షన్ పడడమే కాకుండా ఆడియన్స్‌లో కూడా విజయ్ దేవరకొండ అనే ఒక హీరో కొత్తగా వచ్చాడు. మంచి యాక్టరు. చాలా న్యాచురల్‌గా చేస్తున్నాడు. చాలా న్యాచురల్ సహజ సిద్ధమైన డైలాగ్ డెలివరీ బాగున్నాడు. మంచి పర్సనాలిటీ అనే ఒక ఇమేజ్ రావడానికి మాత్రం 'పెళ్లి చూపులు' సినిమా చాలా హెల్ప్ అయింది. ఆ తర్వాత తను చేసిన సినిమా ఎస్టాబ్లిష్ అయ్యాడు 'పెళ్లి చూపులతో'. తర్వాత తను చేసిన 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రం అందరూ చాలామంది ఆ సినిమా కంటెంట్‌ని అంటే ఒక కన్వెన్షనల్ ఆడియన్స్ అంత గొప్పగా మెచ్చుకోకపోయినా బట్ ఇట్స్ ఎ గ్రేట్ అప్లికేషన్ ఆఫ్ థాట్. సందీప్ రెడ్డి వంగ, ప్రణయ్ రెడ్డి వంగ వాళ్ళు చేసిన ఆ సినిమా చాలా ఒక సైకలాజికల్ డ్రామా అండ్ వెరీ అడామెంట్ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ దానిలో చేసింది. అలాంటి కథను ఒప్పిస్తే అది ఈ రోజున కల్ట్ ఫిల్మ్ అయ్యి విజయ్ దేవరకొండ కాబట్టే నిజంగా నేను నిర్మొహమాటంగా చెప్పాలంటే ఆ క్యారెక్టర్‌ని విజయ్ దేవరకొండ కాబట్టే అంత బాగా చేయగలిగాడు. అతను చేసిన పెర్ఫార్మెన్స్‌ని లేదా సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్ చాలా టిపికల్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ క్యారెక్టర్. దాన్ని అంత గొప్పగా డిజైన్ చేస్తే అంత గొప్పగా చేసిన క్యారెక్టర్‌ని ఆడియన్స్ కూడా మాస్ ఆడియన్స్ కానివ్వండి, లేకపోతే సినీ అబ్జర్వర్సు, క్రిటిక్స్ కూడా ఆ సినిమాని చాలా మెచ్చుకున్నారు. తెర వెనుక సందీప్ రెడ్డి వంగ ఎంత పెద్ద హీరోవో, తెర మీద విజయ్ దేవరకొండ కూడా అంతే బ్రహ్మాండమైన హీరో, అద్భుతంగా చేశాడని పేరు తెచ్చుకోవడంతో సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడం, ఒక కల్ట్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకోవడం అండ్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఏనాటికైనా చెప్పుకోగలిగే ఒక మైల్ స్టోన్ ఫిల్మ్‌గా అది నిలబడడం అవన్నీ మనకు తెలిసిన విషయాలైతే ఆ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా విజయ్ దేవరకొండకు రావడం అన్నది కూడా అందరికీ తెలిసిన విషయం. తర్వాత రోజుల్లో తను చేసిన 'గీత గోవిందం' గాని, 'టాక్సీ' వల్ల గాని అవన్నీ బాగా తన క్రేజ్‌కి తగ్గట్టుగా నిర్మాతలు కూడా రావడం, ఆ సినిమాలు కూడా చాలా మంచి సక్సెస్ అవ్వడం, వాటితో విజయ్ దేవరకొండ చాలా గొప్పగా ఎస్టాబ్లిష్ అవ్వడం అవన్నీ మనకు తెలిసినవే. అండ్ కాకపోతే తన కెరీర్‌లో డైరెక్టర్లను నమ్మో లేకపోతే
బ్యానర్స్ ప్రొడక్షన్ హౌసెస్ నమ్ము చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ కానీ, లేకపోతే ఫ్యామిలీ స్టార్ కానీ, కింగ్డమ్ కానీ, లేకపోతే ఇలాంటి సినిమాలు కొన్ని తనని కొంచెం బాగానే ఇబ్బంది పెట్టాయి. కాకపోతే మధ్య మధ్యలో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం తనకి ఖుషి లాంటి ఒక సెన్సిబుల్ ఫ్యామిలీ డ్రామా, అది కూడా బాగా అందరికీ గుండెలకు హత్తుకున్న సినిమావే. దానిలో కూడా విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉన్నదని చెప్పిన వాళ్ళు, రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ తన ఈ ప్రయాణంలో విజయ్ దేవరకొండకి అంటే డిమాండు, సప్లై, మార్కెట్, ప్రైసింగు, రెమ్యూనరేషన్స్, రేంజెస్, నెంబర్ సిస్టమ్ ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి విజయ్ దేవరకొండకి ఒక అందరికీ ఉండాల్సిన, ఒక హీరోకి ఉండాల్సిన ఒక పర్టికులర్ ఫీచర్ ఏంటంటే అది క్రేజ్. ఆ క్రేజ్ని మాత్రం విజయ్ దేవరకొండ చాలా గొప్పగా సంపాదించుకున్నాడు. అండ్ దానివల్ల విజయ్ దేవరకొండ ఇప్పుడు తర్వాత కొంతవరకు జాగ్రత్త పడి ఏ సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి, ఆ కథల మీద కూర్చోవడం, ఎప్పుడు పాపం తన కాన్సన్ట్రేషన్తోనే చేస్తున్నాడు. కానీ అనుకున్న సినిమాలన్నీ హిట్ కావు కదా, హీరోలు అన్న తర్వాత హిట్లు ఫ్లాప్లు అన్నవి చాలా సర్వసహజం. కాబట్టి వాటన్నిటినీ విజయ్ దేవరకొండ చవి చూశాడు. ఇప్పుడు రాబోతున్న రణబలి ఇలాంటి సినిమాలు, త్వరలో రాబోతున్న సినిమాలు కూడా విజయ్ దేవరకొండకి చాలా బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు తెచ్చే సినిమాలు, ప్రాజెక్టులు అవుతాయని చాలా ఇండస్ట్రీ వర్గాలు కూడా వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ హీరోగా ఎదగడమే కాకుండా తను చాలా సామాన్యమైన మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన ఒక హీరో తనకుండే మానవతా గుణాన్ని చాలా చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి స్టేజ్ల మీద అంటే తనకి అన్ఫిల్టర్డ్గా, ట్రాన్స్పరెంట్గా మాట్లాడిస్తాడు. దాచుకోవడం లేదా లౌక్యం ఇలాంటి వాటికి అన్నిటికీ విజయ్ దేవరకొండ చాలా దూరం. చాలా నిజాయితీ గల మాటలు మాట్లాడేస్తాడు, నిర్మలంగా మాట్లాడతాడు. దానికి మైపోతలు పూయడం కానీ, కవరప్ చేసి మాట్లాడడం కానీ అలాంటివి తెలియదు విజయ్ దేవరకొండకి. సింపుల్ హ్యూమన్ బీయింగ్, గట్టిగా మాట్లాడాలంటే విజయ్ దేవరకొండ హంబుల్ పర్సన్, ఇలాంటివన్నీ కూడా ఒక హీరో లాంగ్ కెరీర్కి బాగా హెల్ప్ అవుతాయి. ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. అండ్ తన మానవత్వాన్ని కొన్ని కార్యక్రమాల ద్వారా బాగానే చాటుకుంటాడు. తనకి నిజమైన వాటి మీద నిజమైన ఫెయిత్ ఉంది. అలాంటి కార్యక్రమాలు చేయడంలో విజయ్ దేవరకొండ ఎప్పుడు కరోనా టైంలో చాలామందికి సహాయం చేశాడు. అండ్ ఏదో అప్పుడే మన రౌడీ హీరోకి 10 ఏళ్ళు కెరీర్ కంప్లీట్ అయిపోయిందా అనే ఆశ్చర్యం కలిగింది. అండ్ ఇందులో ఏం సాధించాడు విజయ్ దేవరకొండని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సాధించింది ఏంట్రా అంటే తను వ్యక్తిత్వ పరంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కెరీర్ పట్ల చాలా నిజాయితీగా, సభక్తికంగా ఉండి కెరీర్ని, తన తాలూకా వాల్యూస్, సిస్టమ్ని అన్నిటినీ కూడా నిలబెట్టుకుంటూ వెళ్తున్నాడు. అండ్ ఆ విధంగా అలాంటి వాళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీ అయినా కావచ్చు, కానీ అలాంటి వాళ్ళకి ఇండస్ట్రీలో ఎప్పుడు ఫ్లాపులు రావచ్చు మధ్యలో, కానీ బట్ వాళ్ళకి తిరిగి ఉండదు. వాళ్ళ ప్రయాణానికి, వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ లాంగ్ రన్కి ఎప్పుడు మంచి క్యారెక్టరు, మంచి మనస్తత్వం, మంచి మాట ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా నిర్మాతలు కానీ, దర్శకులు కానీ ఎప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ ప్లస్ పాయింట్ మంచి పర్సనాలిటీ ఉన్నవాడు, మంచి డైలాగ్ డెలివరీ ఉన్నవాడు, యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా, లేకపోతే ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్స్ బాగా యాక్ట్ చేయగలడు అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది విజయ్ దేవరకొండ కెరీర్లో. ఎవరైనా తీసుకొస్తే అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ కూడా చేయడానికి మరొక హీరోయిన్ మనం గబుక్కొని చెప్పమంటే చెప్పలేం అలాంటి క్యారెక్టర్ చేయడానికి. కాబట్టి అలాంటి ఎక్స్క్లూజివిటీ కూడా మన అర్జున్ రెడ్డికి ఉన్నది. అండ్ అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండకు ఉన్నది. కాబట్టి తనకు మంచి క్యారెక్టర్లు రాబోయే రోజుల్లో పడతాయి. అండ్ ఈ హ్యాస్ డెవలప్డ్. బేసిక్గా ఎప్పుడైతే లైగర్ దెబ్బతిందో అది చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఎందుకంటే ఒక పక్కన పూరి జగన్నాథ్ పెద్ద రేంజ్లో ప్రొడక్షను అండ్ విపరీతమైన క్యాంపెయినింగ్ జరిగింది దాని మీద. ఇలాంటి వాటిలన్నిటి మీద ఒక్కసారి అది మిస్ఫైర్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ హ్యాస్ సీన్ ఏ డీపెస్ట్ లో ఇన్ హిస్ కెరీర్. తర్వాత మళ్ళీ అందరికీ సహజంగా వచ్చేవే, అతి సామాన్యమైన వ్యవహారం అది. కాబట్టి మళ్ళీ విజయ్ దేవరకొండ 100% రాబోయే సినిమాలతో మీదకి హయ్యర్ స్కేల్కి ప్రయాణం చేస్తాడు. అండ్ వీ విల్ సీ అండ్ వీ షుడ్ ఆల్వేస్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఎ లాంగ్ కెరీర్. ఆల్ ది వెరీ బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.